హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు మనము హైత్నగర్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 3.5 కిలోమీటర్స్లో ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చామండి. అద్భుతం అని ఎందుకని అంటే అండి, దీని డైమెన్షన్ కూడా అలా ఉంది. మరి 36 ఫేజింగ్ ఉంటుందండి. ఫేజింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్, 36 ఫేజింగ్ ఉంటుంది. లోత్ వచ్చేసి 50 అండి. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది. G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఇది ప్రమోషనల్ వీడియో కాదండి. ప్రమోషనల్ వీడియోకి అయితే కనుక డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తానండి. ఇది మాత్రం నా నంబర్ ఉంటుందండి, ఎందుకంటే ఈ ప్రాపర్టీ నేను మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుందండి. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా కేవలం 2000 రూపీస్కి మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేస్తానండి. అలా ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లోకి వస్తే ఫ్రెండ్స్, మన రోడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ రోడ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీలో ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది. G+1 పర్మిషన్ కూడా ఉందండి. అలాగే ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే మనకి 2 BHK హౌస్. డైమెన్షన్స్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగిందండి. రూమ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా మీరు పర్సనల్గా విజిట్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఈ హౌస్ నేను మీకు చూపిస్తాను. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ కూడా ఎలాంటి కూడా డస్ట్ అనేది వాడలేదు. టోటల్గా శాండ్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లోపలికి కూడా వెళ్దామండి. ముందు ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి డ్రైనేజ్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గార్డెన్ ఏరియా ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఇన్నోవా కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. అంత పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా వచ్చేసి. ఒకవేళ హ్యాచ్ బ్యాక్ కార్ ఉందనుకోండి, హ్యాచ్ బ్యాక్ కార్తో పాటు ఒక టూ బైక్స్ కూడా ఈజీగా పార్కింగ్ చేసుకున్నది వీలుగా ఉంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. సీలింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి UPVC సీలింగ్. UPVC వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, రేపు వర్షాలు పడ్డా కూడా దీనికి చెమ్మ అనేది రాదండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ వాల్కి వచ్చేసి మొత్తం కూడా టైల్స్ వేయడం జరిగింది గ్రానైట్ పట్టీలతోటని. అలాగే ఇటువైపు ఉన్నటువంటి పిల్లర్ కూడా చూసుకోవచ్చు అండి. దీన్ని కూడా మొత్తం గ్రానైట్తో డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇంటికి ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మనకి బోర్, అలాగే సంపు. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రెండ్స్ ఆగ్నేయంలో ఉన్నటువంటి ఏరియా కూడా చూసుకున్నాము. ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్టెప్స్. ఈ స్టెప్స్లో మనం చెప్పుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 3.5 ఫీట్ వరకు ఉంటుంది. ల్యాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్టెప్స్కి చాలా తక్కువ హైట్ ఉంది. మీరు పైన కన్స్ట్రక్షన్ చేసి రెంట్స్కి ఇచ్చినా కూడా మీకు లగేజ్ అనేది ఈజీగా కూడా పైకి తీసుకునేందుకు వీలు ఉంటుందండి, ఎందుకంటే ఇది మనకి 3.5 ఫీట్ వరకు ఉంటుంది. రీలింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి స్టీల్ ఉంది. మనకి 36 ఫేజింగ్ వచ్చింది కాబట్టి అండి మనకి మంచి ల్యాండింగ్తో స్టెప్స్ అనేది రావడం జరిగింది. ఆగ్నేయలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా, రఫ్ గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అలాగే దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్కి సంబంధించినటువంటి డోర్ అండి. ఎవరైనా మేడ్ ఉన్నా కూడా ఈజీగా వర్క్ చేసుకునేది వీలు ఉంటుంది కాబట్టి ఇక్కడ డోర్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జనరల్గా అయితే కనుక తూర్పు గోడౌన్ మనకి ప్రహరీ గోడ రెండు కూడా టచ్ కావద్దు కాబట్టి మనకి స్పేస్ కూడా ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటికి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఈ గల్లీ మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. 3.5 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా సెల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, జనరల్గా మనం చూసుకున్నట్టయితే కనుక ఇంటి చుట్టూ కూడా మనకి గ్యాప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం 3 ఫీట్ వరకు గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే రఫ్ గ్రానైట్ అండి. చూసుకోవచ్చు 3 ఫీట్లు అండి. రేపటికల్లా మనకి డ్రైనేజ్ కానీ ఏదైనా జామ్ అయినా కూడా మనకి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి, అంత స్పేస్ ఉంది ఇది వచ్చేసి. అలాగే ఇంతకుముందు మనం చూసుకున్నాం కదండి, ఇది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క సెట్ బ్యాక్స్ అన్ని కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకొని రూమ్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెయిన్ డోర్ వైపు వచ్చామండి. ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకి ఇండియన్ టెక్తో చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు డిజైన్ కూడా చాలా బాగా రావడం జరిగింది. కార్వింగ్ కూడా చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మనము తూర్పు సింహద్వారం నుంచి లోపలికి వస్తున్నామండి. హాల్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మనకి సోఫా సెట్స్ వేసుకున్నా కూడా టీవీ విజిబిలిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి. టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం సోఫా సెట్స్ వేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారం కూడా మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ అటువైపు వెళ్తుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ఇక్కడ ఆర్చ్ కూడా రావడం జరిగింది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వుడ్ టెక్స్చర్ అనేది వాడడం జరిగింది. వుడ్ డిజైన్లు ఉంటుంది మొత్తం కూడా సిమెంట్ తోటం చేయడం జరిగిందండి ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా వైపు వచ్చామండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా ఉంది. మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ కానీ లేదా 8 సీటర్ డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు అండి, అంత పెద్దగా ఉంది. ఈ డైనింగ్ ఏరియా దగ్గర చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి ప్రొవిజన్ అనేది కేటాయించడం జరిగింది. టైల్స్ కూడా వేస్తారు చూసుకోవచ్చు. లైట్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇది క్రాకరీ యూనిట్.
అలాగే దక్షిణ వైపు కూడా మనకు ఒక పెద్ద సైజులో విండో కూడా ఇచ్చారు. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి హౌస్లో రూమ్లో కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగిందండి. ఒక వాల్కి వచ్చేసేసి చూసుకోవచ్చు. డిజైన్స్ కానీ కలర్స్ కానీ కూడా చాలా బాగా వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్, మనకి అక్కడ కిచెన్ ఉంది కాబట్టి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి మనకి సర్వింగ్ గురించి ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. టోటల్ కూడా గ్రానైట్తో వేయడం జరిగింది. అలాగే పూజ గది కూడా చూసుకుందామండి. పూజ గది కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇద్దరు కూర్చొని లోపల పూజ చేసుకోవచ్చు అండి, అంత పెద్దగా ఉంది పూజ గది వచ్చేసి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు, వైట్ టైల్స్ వేయడం జరిగింది. సపరేట్గా విండో కూడా ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్లో చూసుకున్నట్టయితే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. టోటల్ కూడా గ్రానైట్. అలాగే మనం టైల్స్ కూడా చూసుకుందాము. పైన వచ్చేసి సజ్జ. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ ఆగ్నేయ వైపు కూడా మనకు ఒక విండో ఇచ్చారండి. కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న లో రూఫ్ కూడా రావడం జరిగింది. అలాగే కింది వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చండి. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మాత్రం ఇల్లు వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో రావడం జరిగిందండి. ఎవరైనా మేడున్నా కూడా వచ్చేసి బయట నుంచి వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా, ఇంతకుముందు మనం చూసుకునేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా కూడా కిచెన్ చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు అండి, అంత పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. ప్రతి రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. టోటల్ కూడా ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది మిక్స్ చేయలేదు. టోటల్గా శాండ్తో చేయడం జరిగింది హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ప్రమోషనల్ వీడియో కాదండి. ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి, దానికి కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ చూపించడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే ఒక 1 hour బిఫోర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ప్రతి రూమ్లో కూడా ఒక వాల్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. టోటల్ కూడా రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పడమర వైపు కూడా ఒక విండో రావడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి. ఇంటికి వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్గా అవుట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి 9 inches గోడలు అండి. ఎందుకంటే ఫ్రెండ్స్ 6 inches గోడలు పెడితే కనుక మనకి నిమ్మొస్తారు కాబట్టి 9 inches వాల్ అనేది వేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి హౌస్ మొత్తం కూడా 9 inches గోడలు ఉంటాయి. బయట సైడ్ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎక్కడి నుంచి చెమ్మ వచ్చే అవకాశం మాత్రం లేదండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చాలా పెద్దగా ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ట్యాప్స్ కానీ ఇవన్నీ ఫిట్ చేయలేదండి, అవి ఫైనల్గా ఫిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుందండి. ఈ బాత్రూమ్ కుండీలు పెట్టుకోవడానికి కానీ ట్యాప్స్కి కానీ ట్యాంక్కి కాబట్టి అది ఫైనల్గా ఫిట్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాము. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లోనే వస్తుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకి డబల్ కాట్ మంచం వేసుకున్న కూడా ఇంకా చాలా స్పేస్ అనేది మిగులుతుంది ఫ్రెండ్స్. ఫ్లవర్స్ డిజైన్ వేయడం జరిగిందండి. టోటల్ కూడా రాయల్ ప్లే పెయింటింగ్ అండి ఇది వచ్చేసి. అలాగే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయుంలో ఒక విండో ఇచ్చారంటే పెద్ద సైజులో విండో ఉంటుంది. చూసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి బెడ్ వేసుకున్న కూడా చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకునేది వీలు ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మనకి సెల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ మనకి పైన చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా లగేజ్ గురించి మనకి లో రూఫ్ కూడా వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా డిజైన్ చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రూమ్ వైజ్గా కూడా మొత్తం హౌస్ మొత్తం చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందామండి. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. టోటల్గా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసుకోవచ్చు ఇల్లు ఎంత విశాలంగా కనబడుతుందో. మంచి డైమెన్షన్ ఉంది కాబట్టి అండి మనకి మంచిగా రావడం జరిగింది. అలాగే ఇటు చూసుకోవచ్చు అండి మనకి తూర్పు ఆగ్నేయంలో హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి, వర్షం నీళ్ళు కింద రాకుండా ఉండేందుకు. కాబట్టి మనకి నైరుతిలో పిల్లర్ కూడా ఇచ్చారండి. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు. మీకు ఫోకస్ చేసి కూడా చూపిస్తానండి. మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుంది, బస్ రూట్ నుంచి ఒకసారి చూసుకోవచ్చు. అది కూడా అది రన్నింగ్ రోడ్ అండి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్ప్లేలో కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేసినట్టయితే నేను మీకు క్లారిఫై కూడా చేయగలుగుతాను. ఇంటి యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఒక్కొక్కటి 20 లక్షలు చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. ఎనీ బ్యాంక్ వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మీకు 75 to 80% వరకు లోన్ అనేది రావడం జరుగుతుందండి. ఎందుకంటే 30 feet రోడ్ ఉంది కాబట్టి మీకు లోన్ కూడా కంప్లీట్గా రావడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. మీకు కేవలం ఒక 20 to 25% వరకే కట్టుకోగలిగితే మిగతాది బ్యాంక్ లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్రమోషన్ చేస్తామండి. కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సపోర్ట్ మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.